ఈరోజు ఈ సభ జరుగుతున్నటువంటి తీరు చాలా దురదృష్టకరంగా ఉంది. ఇది వీధుల్లో కూర్చుని వీధి పోరాటాల్లాగా ఇలా మాట్లాడుకోవటం న్యాయంగా లేదు. ఎవరైనా మాట్లాడకూడదు. అంటే వ్యక్తిగతంగా ఎవరినైనా హర్ట్ చేస్తే అందరూ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా సరే వ్యక్తిగతంగా మానసికంగా ఒక్క నిమిషం గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నారు. సాంబశివరావు గారు సార్, మనకి బయట రాజకీయ వేదికలు చాలా ఉంటాయి సార్. రాజకీయ వేదికల పైన మాట్లాడుకోవచ్చు. రాజకీయ వేదికల పైన మాట్లాడుకునే భాష ఆది శ్రీనివాస్ మాట్లాడిన మాటలు ఏమైనా పరిశీలించి తప్పగా ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తాను. మాట్లాడండి. ఎందువల్లంటే అధ్యక్ష, ఈ అసెంబ్లీలో దాదాపు 4.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి మంచి చర్చ జరుగుతుందని, మంచి నిర్ణయాలు జరుగుతాయని చెప్పి ప్రజలందరూ మన వైపు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే, మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం ఎంతైనా కోపం ఉండొచ్చు, ఎంతైనా ఆవేశం ఉండొచ్చు, ఎంతైనా బాధ ఉండొచ్చు, కానీ పరిధులు దాటకూడదు. పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉంటాయి, అసెంబ్లీ సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని దాటి మాట్లాడినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో అద్దాల మేడలో కూర్చుని రాయేస్తే మరలా అద్దాల మేడ పగిలిపోయింది అధ్యక్ష. అది వీరైనా వారైనా సరే ముందు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మానసికంగా పర్సంటేజ్లని ఇటువంటి అనకూడదు అధ్యక్ష. వారన్నా తప్పే, మీరన్నా తప్పే. ఇది మీరు అన్నారు. ఇది మీరు సార్ కేటీఆర్ గారు, నేననేది వినండి దయచేసి. నాతో అవసరం లేదు, దయచేసి వినండి. ఎవరైనా సరే ఇది ఒకరిని బట్టి ఒకరు నేర్చుకుంటున్నారు. ఒకరు మీరో మాట అంటారు, వాళ్ళో మాట అంటున్నారు. మీరో మాట అంటే వాళ్ళో మాట, వాళ్ళో మాట అంటే మీరో మాట. ఇద్దరు చెప్తున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ సభలో జరిగిన పరిణామం జనరల్గా బట్టి గారు ఎప్పుడు కూడా ఈ డజన్ లూజ్ హిస్ టెంపర్ సార్. ఇది ఎప్పుడు అన్నారు మీరు? ఎప్పుడు 30% అంటే వాళ్ళు కూడా ఒకటి అంటారు. ఏ ఉపయోగం చెప్పండి? మీరు 1% అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ సార్ నేను అనేది ఒకటే. ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయండి, అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేవి కాదు. ఈ వేదిక మీద అట్లా అనుకుంటే ఇక సభ ఎందుకండి? సభ చాలా సభలో మాట్లాడుకునే పద్ధతులు వేరే ఉంటాయి, బయట మాట్లాడుకునే విధంగా మాట్లాడకూడదు. దయచేసి నేను యాజ్ ఏ వెల్ విషర్ ఆఫ్ బోత్ సైడ్స్ I want to advise both the sides to be under control, to be restrained. ఎందుకంటే ఇది ఇలా పోతూ ఉంటే ఎవరికైనా సరే అది బాధాకరం, ఇబ్బంది. దయచేసి ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా మాట్లాడుకుందాం, సబ్జెక్టుని మాట్లాడుకుందాం. మన వేదికలు ఉంటాయి కదా, బీఆర్ఎస్ వేదిక ఉన్నప్పుడు మీరు ఎన్నైనా అనండి, వారి వేదిక ఉన్నప్పుడు వారు అంటారు, మేము ఉన్నప్పుడు మేము ఇద్దరు కూడా అనవచ్చు మేము. ఎందుకంటే అవి బయట అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఎజెండా ఉంటుంది, టైం ఉంటుంది. ఆ టైం పరిధిలో మాట్లాడాలి. టైం దాటిపోతూ ఉంటే అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, ఎటు పోతుంది, రాంగ్ సంకేతాలు పోతాయి. దయచేసి నేనేమి డోంట్ థింక్ దట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ సైడ్. జస్ట్ యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్ ఐ వాంట్ టు అడ్వైజ్ బోత్ ద సైడ్స్. సో అధ్యక్ష సబ్జెక్ట్ కొనసాగిస్తాను.
ముందుగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష. ఈ హోమ్ అనేది చాలా కీలకమైంది. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అంతర్గతంగా శాంతి భద్రతల సమస్య పైన వారు చాలా క్రియాశీల పాత్ర, నిర్మాణాత్మకమైన పాత్ర వహించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటాం. మనం సినిమాలో చూస్తూ ఉంటాం అధ్యక్ష.